హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సెట్ వైరింగ్ చేసామన్నమాట. ఈ విధంగా అయితే చేసాం. సెట్ సింపుల్గా చేసాం. అలాగే మనకి ఈరోజు 12 మాటలర్ ఇంకోటి వచ్చేసి మనకి, అలాగే దీంట్లో మనకి ఫ్యాన్ పాయింట్లు, అలాగే లైట్ పాయింట్స్, ట్యూబ్ లైట్ పాయింట్ అట్లా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా అయితే ఇక్కడికి వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్కి మనం ఇక్కడ పెట్టాం. బోట్ 2 మాటలర్ అడ్జస్ట్మెంట్ అనమాట. అది మనకి ఈ విధంగా అయితే ఇలా లాగాం. ఇది వచ్చి ట్యూబ్ లైట్ పాయింట్. మనకి ఇది వచ్చేసేమో ఎల్ఈడి 9 వాట్ ఏదైనా పెట్టుకోవచ్చులే. ఇది ఫ్యాన్ పాయింట్ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చేసాం. చెట్టుకు వైరింగ్ మనకి ఇలాగే మనకి లైన్ వచ్చేసి ఇలాగ వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చేసి మనకి ఇన్వర్టర్కి 4 మాడ్యులర్ పెట్టాం ఫ్రెండ్స్. 4 మాడ్యులర్ పెట్టాం. ఇక్కడ ఇన్వర్టర్ కబోర్డ్లు అనేది పెడతాం. అందుకని ఇక్కడ 4 మాడ్యులర్ చేస్తాం. మనకి తర్వాత దీని నుంచేమో ఇలా మనం తీసుకున్నాం. టీవీ ఎల్సీడీ ఇక్కడ వస్తుంది. ఎల్సీడీలో బోర్డు పెట్టిన 8 మాడ్యులర్ ఈ విధంగా ఇచ్చాం. మనకి ఇక్కడ వస్తుంది ఇలాగే ఎల్ఈడి. అందుకని మనం ఇలా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అటు లేకుండా అలాగే ఇది వచ్చి జంక్షన్ వేసుకున్నాం. ఇక్కడ ట్యూబ్ లైట్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎల్ఈడి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ కుదరదు అనమాట. అంటే క్లీనర్ కట్ వస్తుంది. అందుకని మనం ఈ గ్యాప్ ఎల్ఈడి వేసుకుంటాం. అలాగే మనకి ఇంకా సింపుల్గా చిన్న కిస్తున్నట్టు ఉంది సెట్కి. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన సింపుల్ కిచెన్ మాట. ఇది బుట్ట కిచెన్ మాట. ఇది చాలా చిన్నది. అది మనకి ఇక్కడ వచ్చేసి 8 మాడ్యులర్ పెట్టాం. మిక్సర్కి ప్లగ్ లైట్ పాయింట్ గట్ట ఇక్కడ వస్తుంది. బలం వేసుకున్నది. అలాగే ఈ విధంగా సెంట్రల్ లైట్ అనేది వస్తుంది. ఇక్కడ పోలర్స్ కట్ వేయాలి ఫ్రెండ్స్. వైరింగ్ కట్ చేస్తాం. అలాగే మనకి హాల్ కూడా చిన్న హాల్ ఉంటాయి. చెట్టుకి మినీ హాల్. ఇక్కడ వచ్చేసి 8 మాడ్యులర్. జరిగింది. అలాగే లైట్ పాయింట్